వైద్య కళాశాలలపై జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి ఆచంట టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తే నష్టం ఏమిటి అని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది అని, జగన్ 4 ఏళ్లలో 17 వైద్య కళాశాలలు 17% కూడా పూర్తి చేయలేదన్నారు. నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకుంటూ పార్వతీపురం వైద్య కళాశాలకు ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. జగన్ అమరావతి నిర్మాణాలను భూస్థాపితం చేశారని, తాము అలా చేయకుండా వైద్య కళాశాలలను కొనసాగిస్తున్నామని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పీపీపీ మోడ్లోనే 108 ప్రారంభించారని గుర్తు చేశారు. అధికారంలో కొన్ని ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్ణయం చేసిన సందర్భంగా ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, పీపీపీ పద్ధతులు చేస్తే నష్టం లేదని హైకోర్టు ఎదురు ప్రశ్నించిన అయినప్పటికీ కూడా మీరు ఇంకా రాద్ధాంతం చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారని చెప్పి నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేసి 4 సంవత్సరాల్లో 17% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఏదో రకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ వైద్య కళాశాల ఎలాగొచ్చాయని చరిత్ర తీసుకున్నట్టయితే కేంద్రం కొన్ని స్కీములు పెట్టి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల ఇస్తామని చెప్పినప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో వాటిలో పాత జిల్లాలో మార్పు లేని జిల్లాలో 17 వైద్య కళాశాలలు కేంద్ర అనుమతితో తెచ్చారు. దానికి బడ్జెట్ కేటాయింపుగా ఆనాడు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. 2020లో 8,480 కోట్ల రూపాయలు. 2024 వస్తే 21 మొదలుపెట్టినా 21, 22, 23, 24 4 సంవత్సరాల్లో మీరు ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమే. ఈ డబ్బు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా పెట్టలేదని ఇవాళ ప్రభుత్వ అంకెలు చెప్తా ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అవాస్తవాన్ని ధైర్యంగా చెప్పాలి అని చెప్తా ఉన్నాం. ఎప్పటికే కళాశాలలు అయిపోయి బొమ్మలు చూపిస్తా ఉన్నారు, కానీ వాటికి ఏ రకంగా ఉన్నాయి కూడా మీకు ప్రెస్కి ఇవాళ రిలీజ్ చేస్తా ఉన్నాం. యావరేజ్గా వైద్య కళాశాల కట్టించాలంటే 475 కోట్ల నుంచి 600 కోట్లు కావాలా. మీరు చెప్పే 5 కళాశాలలు ప్రారంభించామని చెప్తా ఉన్నారు. 10 కళాశాలలు అసలు కార్యకలాపాలే మొదలు పెట్టలేదు. మీరు ఎక్కడన్నా పూర్తిగా పెట్టిన డబ్బులు ఎక్కువ కట్టుంటే అది కూడా
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందల 396 కోట్ల రూపాయలు. ఒక్క పైసా కూడా కేటాయించని పార్వతీపురం మీకు ఎగ్జామ్లు చేస్తే ప్రారంభం అయిపోయి అడ్మిషన్లు అయిపోతారని చెప్పారు. ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలే పార్వతీపురంలో. ఎస్టీల మీద చాలా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు చెప్పుకునే ఈ నంగనాసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖర్చు చేయలేదని అడుగుతా ఉన్నాం. మరి నీకు అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి పులివెందలు తప్ప ఎక్కడ 80% నిధులు ఖర్చు చేయలేదు. ఒక పులివెందలోనే 80% ఖర్చు చేశాం. గతమా ఎక్కడ ఖర్చు చేసినా 30%, 40%. యావరేజ్ చూస్తే 17 కళాశాల మీద 17% దాటని ఈ నిర్మాణ కార్యక్రమం మీరేదైతే చెప్తా ఉన్నారో ప్రభుత్వమే కట్టొచ్చు, ప్రభుత్వం పాఠశాలలు వైద్యకాలను అమ్మేశారని చెప్తా ఉన్నారు.